హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే వాడపల్లి వెళ్తున్నాం అన్నమాట. శనివారం కాకుండా మిగతా రోజుల్లో వాడపల్లి ఎంత ఖాళీగా ఉంటుందో చూసేద్దాం రండి. ఇదంతా వెహికల్ పార్క్. అయితే వాడపల్లి వచ్చేసాం. ఇక్కడే ఆటోలు అవి ఉంటాయన్నమాట. మనం తిరిగి ప్రయాణం అయినప్పుడు ఆటోలు అవి ఇక్కడి నుంచి కట్టించుకొని బస్ స్టాప్కి అది వెళ్ళిపోవచ్చు, రైల్వే స్టేషన్ కన్నా. ఇంకా ఈ గుడి చుట్టుపక్కలనే మంచి మంచి మొక్కలు అయితే అమ్ముతారు. రాజమండ్రి సరౌండింగ్ అంతా మంచి నర్సరీలు ఉంటాయి కదా, అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళైతే మంచి మంచి మొక్కలు అవి అమ్ముతారనమాట. కొంచెం తక్కువ రేటు కూడా ఉంటాయి. ఇంకా ఇదంతా గుడి బయట. నువ్వు 7 వారాలు చేసావు కదా, అనుకుని కోరిక నెరవేరిందా? చెప్పాను. నేనైతే దేవుడికి కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకుంటున్నాను అనమాట. నేను అప్పుడు 7 వారాలు చేయలేదు, కానీ 6 వారాలు చేశాను. 7వ వారంకి మా అమ్మమ్మ చనిపోయిందనమాట. అందుకని నేను 7వ వారం ఆపేశాను. కానీ ఆ వెంకటేశ్వరం దయ వల్ల నేను కోరిన కోరికైతే తీరింది. అందుకనే నా మొక్కు తీర్చుకోవడం కోసం ఇప్పుడైతే వచ్చానన్నమాట. చూడండి ఎంత ఖాళీగా ఉందో. శనివారం అయితే మాత్రం చాలా రష్గా ఉంటుంది. అసలు ఫోన్ కూడా ఎలా ఉండదన్నమాట. ఇప్పుడైతే ఫోన్ కూడా ఎలా ఉంది. అందుకనే ఇంకొంచెం బాగా చూపించగలుగుతున్నాను. మాకైతే మేము రాబోతుకి మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. దర్శనం అయితే అవ్వలేదు, కానీ భోజనం అయితే దొరికిందనమాట. దేవుడి ప్రసాదానికి చక్కగా తిరుపతిలో కూర్చున్నట్టే చక్కగా కూర్చొని వాళ్ళు వడ్డిస్తున్న తర్వాత బాగా తినేసామన్నమాట. ఈ ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. మనం ఎంత తింటే అంత ఎన్నిసార్లు అయినా పెడుతున్నారు. ఇప్పుడు మేమైతే గుడిలోనికి వచ్చేసాం. ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇదంతా శనివారం అయితే ఎంత జనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది. అసలు ఫోను లోనికి తీసుకురావడానికే వీల్లేదు. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి తెచ్చిన తులసి మాలన్నీ దేవుడికి సమర్పించి, అక్కడ దేవుడికి వేసిన వేరే వాళ్ళు వేసిన తులసి మాలని అయితే ఇంటికి తీసి తెచ్చుకొని కట్టుకుంటారనమాట. ఇలా కట్టుకుంటే శుభం జరుగుతుందని ఒక నమ్మకం. ఇంకా గజస్తంభానికి అది నమస్కారం చేసుకొని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేసేసి, ఇలా వేరే రోజుల్లో అయితే లోనే ప్రదక్షిణ చేసుకోవచ్చంట. శనివారం అయితే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు బయటన. ఇప్పుడు మేమైతే గుడి లోన్కి వెళ్ళిపోయాము. అదే లోన్ అంటే ముందునమాట. అక్కడ కళ్యాణం జరిగినప్పుడు మాత్రమే మనల్ని కూర్చొనిస్తారు. 7 వారాలు కంప్లీట్ అయిపోయి వ్రతం చేయించుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ కూర్చొనిస్తారనమాట. కానీ ఈరోజైతే ఇక్కడ ఖాళీగా ఉంది. చక్కగా కూర్చున్నాము. మా వారైతే చక్కగా జీనేసారు. సాయంత్రం 4 గంటలకి మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట. తర్వాత గరుకుమంతుల వారిని దర్శనం చేసుకొని మేమైతే లైన్లోకి వెళ్ళిపోయాం. ఇలా చక్కని దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మా అమ్మాయి అయితే
రేగు వడియాలు కొనుక్కుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాడపల్లి చూసేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్తున్నాం, చూద్దాం రండి.